ఒక గ్రేట్ ఇనిషియేటివ్ మనస్ఫూర్తిగా అది. అంటే దాదాపు 1,70,మందిని మందిని ఈ డాడ్ కుటుంబాలని విశ్లేషిస్తే దాంట్లో 1,28,00,000 కుటుంబాలని దీని ప్రాథమిక మన జాబితా తయారు చేస్తే దీని నుంచి 30 లక్షల కుటుంబాలని ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా దీన్ని నిర్ధారిస్తున్నారు. అలాగే అన్యాయంగా ఈ పథకాలకు లేకుండా తొలగించబడిన కుటుంబాలను గుర్తించి అన్ని సవరణలు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించారు. తుది జాబితాలో 28 లక్షల కుటుంబాలను తుది జాబితాలో 28 లక్షల కుటుంబాలని ఎంపిక చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ రోజున మన ముందున్న వేదిక పైన ఉన్న ఈ బంగారు కుటుంబం రిసైపెన్స్ ఎవరైనా సరే మన నందమూరి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కానీ ఎవరైనా సరే కింద స్థాయి నుంచి వచ్చారు. ఇందాక కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎదుగుదలకి దగ్గరదారి ఏముండదు, నలగాల్సిందే. కానీ నలిగేటప్పుడు నాకు నేర్చుకోవాలి. ఇక్కడున్న మత్స అండి ప్రకాష్, ఇప్పుడు మత్స ప్రకాష్ నేను చదువుకోపోయినా పర్లేదు, మా అక్క చదువుకోవాలి, మా అక్క ఎంబీబీఎస్ చేయాలని ఎంత గొప్ప ఉద్దేశం అది. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంది నువ్వు కూడా నలిగిపోకూడదు, నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు, నీకు మేము అండగా ఉంటాం, నీకు అండగా ఉండడానికి మేము ఆలోచిస్తున్నాం అనేది ఒక సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమం. వారి నాన్నగారు కూడా నా బిడ్డలకి నేను ఏం చేయగలను తపన పడుతుంటే ఈ రోజున ప్రభుత్వం వస్తుంటే ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకి చిన్న ఆశ కావాలి. మేము ఉన్నామని ఒక చిన్నపాటి ధైర్యం, చిన్నపాటి ఆశ కల్పిస్తే ఎంతకు ఎదుగైనా ఎదుగుతారు. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరన్నా లేరే, మనకి తెలివితేటలు మరి ఇట్లా ఇల్లురా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరే అంటే ఆ రోజున కనుక మనకి ఎదిగే వయసులో సరైన మార్గనిర్దేశం అంటే దిశానిర్దేశం చేయగలిగే వ్యక్తులు ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు సాధించగలం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. పదే మాకు క్యాబినెట్ మీటింగ్స్లో చెప్తూ ఉంటారు, మాకు సరైన నీళ్ళ అవకాశాలు ఉండేవి కావు, రోడ్ల అవకాశాలు ఉండేవి కావు. ఆయన చెప్పిన దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ ఈ పార్ట్నర్షిప్ ముందు నుంచి కాదు, ఆయన చిన్నప్పటి నుంచే ఉందని దాని మాటల ద్వారా తెలిసింది. గ్రామానికి రోడ్లు లేనప్పుడు తలా ఒక ఎద్దుబండి తీసుకొని మట్టి తోలుకొచ్చి గ్రామానికి ఒక రోడ్డు వేయిస్తే బస్సు ఆగుద్దని ఒక ఉద్దేశంతో ఆయన నాయకత్వపు లక్షణాలు చాలా టీనేజ్ నుంచి ఇంకా కాలేజీకి వెళ్ళిన దశ నుంచే మొదలైనవి అని నాకు మాటలు అర్థమవుతుంటే వారు చెప్తా ఉంటే అలాంటి వ్యక్తే కాబట్టి ఈ రోజున నేను ఒక్కనే కాదు అందరూ ఎదగాలి, రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ కష్టాల నుంచి బయటికి రావాలని ఆయన చాలా ఉన్నతాశయంతో సదుద్దేశంతో నిర్వహించబోతున్న ఈ పథకం దిగ్విజయం కావాలి. అందుకని మనం ఎదగటమే కాదు 10 మంది ఎదగనిచ్చేలా మనం పని చేయాలనేది అత్యున్నత ఉన్నత స్థాయికి చేరిన 10%, అత్యంత దిగువన ఉన్న ఒక 20% ప్రజల్ని, కష్టాల్లో ఉన్న ప్రజలకి మనం ఏమి చేయగలం. సినిమాల్లో చాలా తేలిక, 2.5 గంటల్లో సమస్యలకు పరిష్కారం చేయొచ్చు. కానీ నిజ జీవితంలో ఆ పరిష్కారాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వం చేపడితే దానికి మించిన గొప్పది ఏముండదు. వ్యక్తులు చేపడితే ఒకటి కృష్ణారెడ్డి గారు కూడా చేపడతారు, సునీల్ గారు చేపడతారు, గోయంకా గారు చేపడతారు. కానీ వ్యక్తులు చేసేది, వ్యాపార సంస్థలు చేసేది ఎంతైనా సరిపోదు ఇన్ని కోట్ల మంది ప్రజలకి. అందుకని ప్రభుత్వం పూనుకుంటే, ఒక విజనరీ లీడర్ పూనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఈ రోజున ఈ పథకం, ఈ P4 కార్యక్రమం చూస్తుంటే జీరో పవర్టీ కోసం ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో. దీనికి కావాల్సిందల్లా ఒక విజన్ ఉన్న నాయకులకి మనందరం కూడా అండగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిజంగా కనుక ముందుకు మనందరం సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగితే ఈ వేదిక పైన ఉన్న ఇన్ని 28 లక్షల కుటుంబాలు ఎంపిక కాబట్టి 28 లక్షల కుటుంబాలకి ముందు ఒక ఆశ ఉంటుంది, భరోసా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ